మన కథల ప్రపంచమైన అంతులేని ఆణిముత్యాలకు స్వాగతం. కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. వెల్కమ్ టు మై స్టోరీ. ఓ స్త్రీ రేపురా. అలా రాధాకృష్ణ కాస్త సందేహాత్మకంగా, అసలు ఆ అమ్మాయిది ఈ ఊరేనంటారా? కాదేమో అనిపిస్తుందండి అంటాడు. కాకపోతే మా ఇల్లు ఇక్కడే అని చెప్పదు కదా కృష్ణ అంటాడు సారథి కూడా. ఏమో, అబద్ధం చెప్పుండొచ్చు కదా. అబద్ధం చెప్పి అంత రాత్రివేళ ఈ ఊళ్ళోకి రావాల్సిన అవసరం ఉంటుందంటావా ఆ అమ్మాయికి? కాస్త ఆలోచించు అంటాడు సారథి కూడా అంతే అనుమానంగా చూస్తూ. అది నిజమే, మీరన్నట్లు ఆలోచిస్తే ఆ అమ్మాయిది ఈ ఊరేనేమో అనిపిస్తుంది. మరి వాళ్ళేంటి, ఆ పేరే ఎప్పుడూ వినలేదంటున్నారు అంటాడు రాధాకృష్ణ మళ్ళీ. పేరుదేముంది కృష్ణ, ఆ అమ్మాయిని అందరూ వేరే ఏదైనా పేరుతో పిలుస్తారేమో, చెప్పలేం కదా. అవునండి, అది నిజమే కదా. సరే, రుద్రకు అదే చెబుదాం అని ధైర్యంగా ముందుకు అడుగేస్తాడు రాధాకృష్ణ. పశుపతి ఇంటి దగ్గర ఎందుకో యాదయ్య మరణం పశుపతి గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేసింది. ఇక ఆలస్యం చేయకుండా బైరాగిని కలవాలని హుటాహుటిన గబ్బిలాల దెబ్బకు బయలుదేరిపోయాడు. దేవరపల్లికి 4 కిలోమీటర్లు దట్టమైన కారడవిలోకి వెళితే వచ్చే భయానక ప్రదేశమే గబ్బిలాల దిబ్బ. సాధారణ మనుషులు ఎవరూ వెళ్ళడానికి ఏమాత్రం ఇష్టపడని ప్రదేశం ఆ గబ్బిలాల దిబ్బ. అటువంటి ప్రదేశంలో బైరాగి ఒక్కడే ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవిస్తుంటాడు. పశుపతి వెళ్ళేసరికి బైరాగి కళ్ళు మూసుకుని ఏదో పూజలో ఉన్నాడు. అయితే అది మంచి కోసం చేసే పూజలా అస్సలు లేదు. వెలుగుతున్న అగ్నిగుండం ముందు పద్మాసనంలో కూర్చుని బైరాగి ఎవరినో ధ్యానిస్తున్నాడు. ఆ ధ్యానం కూడా ప్రశాంతత కోరి చేసేదిలా అస్సలు అనిపించడం లేదు. ఆ బైరాగి నల్లని శరీరం ఆ అగ్నిగుండం కాంతిలో ఇంకా నలుపు పులుముకుని మెరిసిపోతుంది. మధ్య మధ్యలో పెద్దగా అరుస్తూ చింతనిప్పుల్లా మెరిసిపోతున్న తన కళ్ళను అమాంతం తెరచి ఆ అగ్నిగుండానికి ఏదో ఆహుతి సమర్పిస్తున్నాడు. బైరాగి ఉచ్చరించే మంత్రాలు మనసులో ఆందోళనలని పోగొట్టే విధంగా అస్సలు లేవు. ఆ బొంగురు స్వరంతో తన స్వరం మనసులో అమితమైన భయాన్ని రేకెత్తించే విధంగా ఉండి ఆ గుహంతా మారుమ్రోగిపోతుంది. బైరాగి ఎన్నోసార్లు కలిసిన పశుపతికి కూడా ఈరోజు బైరాగి రూపం ఎందుకో చాలా వింతగా కనిపిస్తుంది. అందుకే తన పెద్దరికం అనే గర్వాన్ని పక్కన పడేసి మౌనంగా బైరాగి క్షుద్రపూజ అయ్యే వరకు నోరు మూసుకుని కూర్చున్నాడు. కాసేపటి తర్వాత, ఏంటి ఉన్న పలంగా వచ్చి పడ్డావు? చేసిన పాపాలు నీడలా వెంటాడుతూ ఉన్న పలంగా నిన్ను నా దగ్గరకు ఈడ్చుకొచ్చాయా అని ఆ ప్రదేశమంతా వినిపించేలా నవ్వుతున్నాడు బైరాగి. పశుపతికి ఒళ్ళు మండిపోతుంది, కానీ కోప్పడలేని పరిస్థితి. కోపాన్ని అణచుకుని, యాదయ్య కూడా చచ్చిపోయాడు బైరాగి, ఇప్పుడేం చేద్దాం అంటాడు గద్గదమైన గొంతుతో. ఇంక నువ్వొక్కడివే మిగులున్నావన్నమాట అంటాడు మళ్ళీ బైరాగి నవ్వుతూ. ఆ మాటకు పశుపతి ఆవేశాన్ని ఆపుకోలేక, బైరాగి, వేళకోళంగా ఉందా? పరిహాసమాడుతున్నావు? నీ వల్లే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చింది. నా వెన్నంటి ఉన్న ఒక్కొక్కరు ఒకరి తర్వాత ఒకరు చచ్చిపోతున్నారు. కంగారు పడిపోతున్నాడు పశుపతి. అన్నీ మన మంచికే పశుపతి, చచ్చేవాళ్ళని చావని. నన్ను నమ్ము, నీకేమీ కానివ్వను అంటాడు బైరాగి. నిన్ను నమ్మినందుకే నన్ను నట్టేట్లో ముంచేలా ఉన్నావు బైరాగి. నన్ను నమ్మినందుకే ఇంకా ప్రాణాలతో ఉన్నావని మర్చిపోయినట్లున్నావు అంటాడు బైరాగి కూడా ఆవేశంగా. బ్రతికుండి ఏం ప్రయోజనం? అనుక్షణం భయంతో బ్రతుకుతున్నాను.
రాత్రి 6 దాటాక గడప దాటి అడుగు బయట పెట్టలేని పరిస్థితి తీసుకొచ్చావు అంటాడు పశుపతి కోపంగా. నేనా నేనా నువ్వేమీ ఎరగనంటున్నావా అంటాడు బైరాగి కూడా ఆవేశంగా. ఒక సమస్య తీర్చమంటే ఇంకో సమస్య నెత్తిన పెట్టావు. నాకెందుకో భయమేస్తుంది. ఒకటి కావాలంటే ఇంకొకటి వదులుకోవాలి. సుఖం కావాలంటే కష్టపడక తప్పదు కదా. ఇప్పుడు చెప్పు, ఎందుకంతలా భయపడుతున్నావు? ఏం చెప్పను? చెయ్యాల్సినవన్నీ చేసి ఏమీ తెలియనట్లే మాట్లాడతావు. నీ పూజ ఎప్పుడు పూర్తవుతుంది? ఆ ఆత్మను ఎప్పుడు బంధిస్తావు? ప్రతిదానికి కంగారు పడితే కుదరదు పశుపతి. ఇంకొంతకాలం ఇలా నువ్వు నేను చెప్పినట్లు ఉంటే ఈలోపు నేను ఆ ఆత్మ సంగతి తేలుస్తాను. కొంతకాలం అంటే ఇంకెంతకాలం? పశుపతి గొంతు అంతకంతకు పెరిగిపోతుంది. ఇంకో 2 అమావాస్యలు ఓపికతో ఉండు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి బయటకు రాకు. నీ మెడలో నేను వేసిన తాయెత్తు పగలు కూడా అస్సలు తీయకు. తీసావో ఆ క్షణమే నీ ఆఖరి క్షణమైపోతుంది. ఈ 2 అమావాస్యలు గట్టెక్కితే చాలు, నువ్వనుకున్నది సాధించినట్లే అంటాడు గంభీరంగా. ఈ తాయెత్తుల మీద నమ్మకంతోనే కదా ఈ మాత్రమైన ధైర్యంగా తిరుగుతున్నాను అంటాడు పశుపతి. అయినా ఒక్కడివే రావద్దన్నానుగా అంటాడు బైరాగి. తప్పలేదు బైరాగి. అయితే ఇంకో 2 అమావాస్యలు చాలా? ఆశగా చూస్తాడు పశుపతి. చాలు, ఆ తర్వాత నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు. సరే అయితే వస్తాను అంటూ పైకి లేస్తాడు పశుపతి. నువ్వు రావద్దు, నేనే వస్తాను అని బైరాగి కూడా పైకి లేచి జాగ్రత్త అని పశుపతిని అక్కడి నుండి పంపించేస్తాడు. దేవరపల్లిలో రాధాకృష్ణ సారథులు ఇంటికి వెళ్ళేసరికి రుద్ర వీళ్ల కోసం బయటే నుంచుని ఎదురు చూస్తున్నాడు. రండి సారథి గారు, ఏమైనా తెలిసిందా ఆత్రంగా అడుగుతాడు రుద్ర. సారథి నెమ్మదిగా, తెలిసింది రుద్ర, లోపలికి పద, అన్ని వివరంగా చెబుతాం అని లోపలకు తీసుకువెళతారు. రుద్రలో తెలుసుకోవాలన్న ఆదుర్దా ఎక్కువై, అబ్బా ఇప్పుడు చెప్పండి, రాత్రి చనిపోయిన వాళ్ళెవరు అంటాడు సారథి వెనకే నడుస్తూ. ఉండు, కాళ్ళు పీకేస్తున్నాయి అని సారథి సరుకులు సీతకిచ్చి నవ్వారు మంచంపై కూర్చుని, రుద్రబాబు నువ్వనుకున్నదే నిజమైంది. రాత్రి ఊళ్ళో చనిపోయింది ఆ పశుపతి మనిషేనంట అంటాడు నెమ్మదిగా. రుద్ర వెంటనే తన కుడిచేతి పిడికిలితో మంచాన్ని గట్టిగా కొట్టి, చెప్పానా మీకు? మీరు నమ్మలేదు. పొద్దుట వాడి ముఖం చూస్తేనే అర్థమైంది అంటాడు కోపంగా. ఇంతలో రాధాకృష్ణ కూడా, అసలేం జరిగుంటుంది రుద్రా? వాడు ఎలా చనిపోయి ఉంటాడు? ఆ దెయ్యమే చంపిందంటావా అనుమానంగా అడుగుతాడు. అది నేను పూర్తిగా చెప్పలేను, కానీ వాడు మనల్ని చంపడానికి వచ్చాడని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను అంటాడు రుద్ర ధీమాగా. అవునా? ఆశ్చర్యపోతారు రాధాకృష్ణ సీతలు. అవును రాధాకృష్ణ గారు, మనం ఊళ్ళో లేమని తెలియక పశుపతి రాత్రి మనల్ని చంపించడానికే యాదయ్యను ఇక్కడకు పంపాడు. కానీ అనుకోకుండా ఆ దెయ్యం చేతిలో బలైపోయినట్లున్నాడు అని తలను ఆడిస్తూ చెబుతాడు. సారథి కూడా వెంటనే, పశుపతి దుర్మార్గుడని తెలుసు, కానీ మరీ ఎంతకు తెగిస్తాడనుకోలేదు రుద్రా అంటాడు. నేను మాత్రం అనుకున్నానా అండి? అదే, నిన్న వదిన అమ్మలను ఇక్కడ ఉంచుంటే ఏమయ్యేదో. వాణ్ణి మామూలుగా వదలను అని కోపంగా అంటాడు. మీ అన్నయ్య జాడ తెలిసే వరకు వాడి జోలికి పోకపోవడమే మంచిది బాబు. ఒక్కసారి రఘురాం ఆచూకీ తెలిసిందో అప్పుడు తేలుద్దాం వాడి సంగతి. సారథి కూడా పంటిని బిగిస్తాడు. ఒక్క చిన్న ఆధారం దొరికితే చాలు, అన్నయ్యను ఈజీగా కనిపెట్టేయచ్చు అంటాడు రుద్ర కూడా. అలా ముగ్గురు చాలాసేపు ఈ విషయం గురించి మాట్లాడుకుంటారు. కాసేపటి తర్వాత రుద్ర, ఇంతకీ చంద్రకళ ఇల్లెక్కడో కనుక్కున్నారా ఆశగా చూస్తాడు.
అసలు ఆ పేరు గలోళ్లే ఈ ఊళ్ళో లేరంట రుద్ర అంటాడు రాధాకృష్ణ కూడా తేలికగా. రుద్ర ఆశ్చర్యపోయి, అబద్ధం చెబుతున్నారు కదా అంటాడు. లేదు బాబు, ఆ అమ్మాయి ఎవరో నీతో అబద్ధం చెప్పింది. ఆ అమ్మాయి పేరు కూడా అబద్ధమేనేమో అంటాడు సారథి నవ్వుతూ. రుద్ర మౌనంగా ఉండిపోతాడు. ఆ అమ్మాయి అలా కనిపించలేదండి, కాస్త దిగులుగా మాట్లాడతాడు రుద్ర. అందరూ పైకి మంచిగానే కనిపిస్తారు బాబు, కానీ మనసులో ఏముంటుందో ఎవరు కనిపెట్టగలం అంటాడు సారథి. అంతేనంటారా? ఏమో, చూద్దాం. మళ్ళీ ఎప్పుడైనా కనపడకపోతుందా? ఏదో ఆశతో మాట్లాడతాడు రుద్ర. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.